అండి మీ పేరు? హాయ్ సహస్ర తిరుమల శెట్టి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదులతో మీటింగ్ పెట్టారు. అయితే నేను చెప్తున్న ప్రతి విషయం కూడా నా కళ్ళెదురుగా కనిపిస్తున్న అవినీతి గురించి చెప్తున్నాను. మీరు రాబోయే రోజుల్లో పార్టీకి అండగా వినదండగా నిలవాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. పథకాలు ఇవ్వలేదు, ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదు, సంవత్సరాలు అయింది, ఇంకొక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోద్దని చెప్పి చెప్తున్నారు. మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు? సరే కళ్ళ ఏది అయిపోలేదురా, 3 ఏళ్ళు అయిపోయినాయి, 3 ఏళ్ళు గడిచిపోయినాయి, కళ్ళు మూసుకున్నాను కాలేదు ఇంకా ఏమి. ఎవరి పథకాలు సూపర్ 6 పథకాలు ఎవరు అమలులో పెట్టట్లేదంట. రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ ఉంది, తల్లి దీవెన వేస్తున్నాడు, రైతులకి వేస్తున్నాడు. ఇవన్నీ ఇక్కడికే 3 అయిపోయినాయి, ఇంకా 2-3 ఎట్లాగో చేస్తాడు. అయినా వచ్చిన సంవత్సరానికే చెంబుడు నీళ్ళకే ఉలికి పడితే బిందె నీళ్ళు ఎవరు పోసుకోవాలంట? లాయర్లతోటి నువ్వు పెట్టిన మీటింగ్ ఏంటి? ఏ విషయమై మీటింగ్ పెట్టావు? ఏ విషయమై మాట్లాడావు? సూపర్ 6 పథకాల గురించి నిన్ను అడగమని చెప్పారా లాయర్లు? నీకు అవినీతి గురించి మాట్లాడమని చెప్పారా లాయర్లు? లాయర్లకి ఏ మీటింగ్ ఏం చెబుదామని నువ్వు మీటింగ్ పెట్టావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే న్యాయవాదులతో మాట్లాడుతూ ఒక యాప్ తీసుకొస్తాను, ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ అందులో తెలియచేయండి, మన డిజిటల్ సర్వర్లో సేవ్ అవుతుంది, 2029లో మనం అధికారంలోకి రాగానే ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని అన్నారు. అసలు ఈ యాప్ వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది, దాని వల్ల ఏం జరుగుతుంది అంటారు 2029లో? నువ్వే అపరిచితుడివి కాదు, ఒకే ఒక రోజు ముఖ్యమంత్రి, అంతకంటే కాదు. ఒకే ఒక రోజు ముఖ్యమంత్రి అయితే అటువంటి పనులు చేస్తాడు యాప్లు పెట్టి. ఎందుకంటే తనకున్నది 24 hours టైమే కనుక నిద్రాహారాలు మాని ఆ యాప్ని డౌన్లోడ్ చేసి ఒక్కొక్కటి తాడదేస్తాడు. నువ్వు అంతకంటే అపరిచితుడు, అంతకంటే కాదు. మనిషివేగా, 5 ఏళ్ళు పరిపాలించావుగా. రావాలి జగన్, కావాలి జగన్ అని మీ నాన్న చేత అనిపించావుగా 2005లో నుంచి అట్లా. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బాధ ఎందుకు వచ్చింది నీకు అంత సేటు? ఏం తీస్తావు తాట? నువ్వు తాట తీస్తా, అది తీస్తా, ఇది తీస్తానని చెప్పేసి నువ్వు కూటమి నాయకులని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని బెదిరిస్తే ప్రజలు నీకు ఓటేస్తారా? ఓటేసి గెలిపిస్తారనే నువ్వు ఇటువంటి బెదిరింపులు బెదిరిస్తున్నావా? ఆ యాప్లలో ఏముందని ఏం పెడతావు యాప్ల్లో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నారు తప్పితే న్యాయానికి సపోర్ట్ చేస్తలేదు, నిజం మాట్లాడతలేదు, అందరూ కూడా దొంగలే అనేటట్టు అని చెప్తున్నారు. మీరేం చెప్తారు దానికి? నీ ప్రభుత్వంలో ఏం జరిగింది? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది? అంతకంటే అవినీతి జరిగింది, అంతకంటే అన్యాయం జరిగింది. ఎక్కడ ఏ ఆఫీసులో కూడా ఏ ఆఫీసరు న్యాయం చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో అసలు పట్టించుకున్న వాళ్ళే లేరు. పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగి ప్రజలు విసికి వేసారిపోయి ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు. అటువంటిప్పుడు ఇక నీకేం చెప్పాలి అక్కడ సమాధానం? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇసుక ర్యాంపుల్లో బాగా గతంలో మేము ఇచ్చిన ఫ్రీ ఇసుక కంటే ఇప్పుడు డబుల్ రేట్లు అమ్ముతున్నారు, కనీసం ప్రభుత్వానికి ఆదాయం కూడా లేదని చెప్తున్నారు. అదే విధంగా లిక్కర్ షాపుల్లో కూడా ఇదే దందా జరుగుతుంది, బెల్ట్ షాపులు ఎక్కువైపోయి మద్యం బ్లాక్ లో అమ్ముతున్నారని చెప్తున్నారు. మీరేం చెప్తారు దానికి? ఇసుక మాఫియా చేసింది ఎవరు? ఒక్కసారి రిపీట్, 5 ఏళ్ళు రిపీట్ చేసుకో వెనకెళ్ళి ఒకసారి. ఇసుక మాఫియా చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇసుక ఆపేసి ఇసుక అమ్ముకోవడం మొదలు పెడితే భవన నిర్మాణ కార్మికులు హల్లో లక్ష్మణ ఏడ్చి బొత్స సత్యనారాయణను లేకపోతే ఎవరు అంబటి రాంబాబును రోడ్డు మీద నిలేశారు. అప్పుడు ఎక్కడ పోయినాయి ఇవన్నీ కళ్ళు దొబ్బినాయా? లిక్కర్ స్కామ్ కేసు ఏందమ్మా? ఇంకోసారి చెప్పమ్మా. లిక్కర్ స్కామా అంటే అంత బెల్ట్ షాపులు వస్తున్నాయా? నువ్వు ఉన్నప్పుడు మొత్తం అసలు దొంగ స్కాములు జరిగింది తెలుసా? అది 3,000 కోట్లు ఏం చేశావు? ఒక్కళ్ళ దగ్గర కూడా ఆన్లైన్ పేమెంట్ కాకుండా నెట్ క్యాష్ తోటి నువ్వు మందు అమ్ముకున్నావు. అది నువ్వు చేసిన తిక్కల మందు అమ్ముకొని ప్రజల ప్రాణాలు తీసావు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కూడా సంబంధించిన అరెస్టులన్నీ కూడా అన్ని అక్రమ అరెస్టులు, ఎక్కడ కూడా వాస్తవాలు లేవు, అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్పి ఆయన సంబోధించడం జరిగింది. మీరేం చెప్తారు? అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా? ఈ అరెస్టులు అక్రమ అరెస్టులా? ఈయన చేస్తే అసలు అరెస్ట్ లేకపోతే ఆ దొంగ అరెస్ట్ అనేది తెలిసింది. ఈయన వేయట్లేదు కదా లోపల. జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేస్తే అప్పుడు అన్ని వస్తాయి బయటికి. మరి ఆయన వేసే టైం వస్తే అప్పుడు చెప్తారు సమాధానం. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ న్యాయవాదులు పెట్టిన ప్రెస్ మీట్ లైవ్ లో మాట్లాడుతూ ఇన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అంటే ఓవరాల్ గా ప్రభుత్వ పరిపాలన బాగోలేదు, వీళ్ళని ప్రజలు గద్దె దింపుతారు అని చెప్తున్నారు. మీరేమంటారు? ఈయన మాట్లాడిన మాటలకే వంతన లేదు. ఏ ప్లగ్ తీసుకుపోయి నోట్లో పెట్టాడో, ఏ ప్లగ్ తీసుకుపోయి చెవులో పెట్టాడో, ఏ ప్లగ్ తీసుకుపోయి ముక్కులో పెట్టాడో ప్రజలే కంగారు పడుతున్నారు. ఒక మాటకి ఏమైనా వంతనుందా? నువ్వు న్యాయవాదులతోటి ఏ విషయమై మీటింగ్ పెట్టావు? ఆ విషయం వదిలేసేసి లిక్కర్ స్కాములు, ఇసుక మాఫియాలు, ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ ఎత్తుకురమ్మని నిన్ను చెప్పారా? ప్రజలు అడిగారా నిన్ను? న్యాయవాదులు అడిగారా? జడ్జీలు అడిగారా? న్యాయస్థానాలు అడిగినాయా? చట్టస్థానాలు అడిగినాయా నిన్ను? లిక్కర్ స్కామ్ కేసులు జరిగినాయి నీ ప్రభుత్వంలో, అందుకనే ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు.
ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రెస్ మీట్ గురించి ఆయన మాట్లాడిన మాటల గురించి మీరు ఏం చెప్తారు? ఆయన విధి విధానాల గురించి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి. ఆయనకి మతిపోయింది, అందుకని అట్లా మాట్లాడుతున్నాడు. ఏం లేదు, పదవి పోయింది. ఎక్కడ తెగనమ్మి పారేశాడు, ఎక్కడెక్కడ తాకట్టు పెట్టేసిన మతిపోయి ఇటువంటి పేలాపలన్నీ పేలుతున్నాడు అంతే. ఈయన మాట్లాడే మాటలలో ఏది వాస్తవం లేదు, దేనికి కూడా సాక్ష్యం లేదు.